వీడియో కనేసేయండి. ఇది కస్టమర్ కూలింగ్ రావట్లేదు అన్నారు, దానికోసం ఏసీ చెక్ చేస్తాం. ఏసీ అయితే ఆన్లో ఉంది. గ్యాస్ లీక్ అని చెప్పాను కదా, ఇది మొత్తం ఎక్కడ లీక్ అవుతుంది ఏంటో మొత్తం చెక్ చేస్తాం. చెక్ చేస్తే నట్ దగ్గర మొత్తం ఖరాబ్ అయింది. ఇక మొత్తం ప్లేరింగ్ తీసి ఈ విధంగా మొత్తం కట్ చేసి ఇట్లా మొత్తం ప్లేరింగ్ పోయింది. నట్టు పోతే ఇక్కడ మొత్తం ఇది కొత్త నట్టు తీసుకొని ఇట్లా కొత్త నట్టు వేసి ఇప్పుడు గ్యాస్ ఫిల్లింగ్ చేస్తాం. న్యూ ప్లేరింగ్ చేసి కొత్త సెట్ వేసాం. ఇట్లా ఇది ఏసీ లీకేజ్ అవుతుంది. లీకేజ్ ఎక్కడ అవుతుంది అని మొత్తం చెక్ చేస్తాం. ఇదంతా కూడా కంప్రెసర్ ఆయిల్. ఇది మొత్తం మేము నైట్రోజన్ చేస్తాం. 500 PSI నైట్రోజన్ వేస్తే ఇట్లా లీకేజ్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఇదిగోండి, ఇది లీకేజ్, ఏసీలో లీకేజ్. ఏసీలో లీకేజ్ చూసారా, ఇక్కడ లీకేజ్ మొత్తం అవుతుంది. అందుకు గ్యాస్లో ఎక్కడ లీకేజ్ అవుతుంది కాబట్టి ఒకసారి మొత్తం చెక్ చేసి చేయించుకోవడం బెస్ట్.